టీ20 వరల్డ్ కప్ తర్వాత సీనియర్లంతా శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ కి సిద్దమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో గంభీర్ హెడ్ కోచ్ గా ఇప్పటికే శ్రీలంక చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. 3 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ జూలై 27న పల్లెకిలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. 3 మ్యాచ్ల సిరీస్ కాబట్టి మొదటి మ్యాచ్లోనే విజయం సాధించడం చాలా అవసరం. అందుకే ఫస్ట్ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ లో బోని కొట్టాలని భావిస్తున్నారు. ఇక కోచ్ గా కూడా గంభీర్ కి మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కాబట్టి ఫస్ట్ మ్యాచ్ లోనే భారత్ కి విజయం సాధించి పెట్టాలని తమ ఆటగాళ్లకు కఠోర ప్రాక్టీస్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో మొదటి మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఇక ఈ మ్యాచ్ కి టీమిండియా తుది జట్టును చూస్తే యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్, రవి బిష్నాయ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ఉండే ఛాన్స్ ఉంది. స్టార్ ప్లేయర్స్ కి సంజు శాంసన్ కి మరోసారి నిరాశ తప్పేలా లేదు. అతను బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక ఓపెనర్ గా జైస్వాల్, గిల్ ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్స్ ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు జింబాబ్వే టీ20 సిరీస్ లో చివరి 3 మ్యాచెస్ లో ఓపెనింగ్ జోడీగా వచ్చారు. అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. ఓపెనింగ్ భాగ్యస్వామ్యం కూడా భారీ స్కోర్లు సాధించారు. కాబట్టి శ్రీలంకతో జరిగే మొదటి టీ20లో కూడా ఇదే స్థాయిలో ఓపెనింగ్ భాగ్యస్వామ్యం ఇస్తే ఖచ్చితంగా టీమిండియా భారీ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఓపెనర్ జైస్వాల్ ధాటిగా ఆడగలడు. బౌలర్ల మీద విరుచుకుపడి భారీ స్కోర్ చేయడంలో ముందుంటాడు. కాబట్టి మొదటి మ్యాచ్లో జైస్వాల్ రెచ్చిపోతే టీమిండియాకు భారీ స్కోర్ వస్తుంది. ఇక గిల్ కూడా జింబాబ్వే సిరీస్ ద్వారా ఫామ్లోకి వచ్చాడు. కాబట్టి అతడు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఇక ఫస్ట్ డౌన్లో రిషబ్ పంత్ వచ్చే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్లో పర్వాలేదనిపించిన పంత్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఇక ప్రతి మ్యాచ్ అలాగే సిరీస్లో కూడా అద్భుత ప్రదర్శన చేయాలి. పంత్కి సంజు శాంసన్తో పాటు యువ ఆటగాళ్లతో కూడా పోటీ ఉంది. కాబట్టి తన ని నిరూపించుకోవాలి. ఇక ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సారథ్యంతో పాటు బ్యాటింగ్ లో కూడా రాణించాలి. కెప్టెన్సీ ఒత్తిడిని లేకుండా మునుపటిలా తన పవర్ఫుల్ షాట్లతో భారీ స్కోర్లను సాధించాలి. అప్పుడే ఈ మ్యాచ్ లో టీమిండియా కూడా భారీ స్కోర్ చేయడానికి ఉంటుంది. ఇక టాప్ ఆర్డర్ రాణిస్తే ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ చివర్లో దాటిగా ఆడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే టీమిండియా మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇటీవల టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్ లో ఫామ్ లో ఉన్నారు. కాబట్టి మొదటి మ్యాచ్ లో బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తే తర్వాత చేసింగ్ లో లంక జట్టును ఒత్తిడిలోకి నెట్టి విజయం సాధించవచ్చు. ఇక టీమిండియా బౌలింగ్ లో కూడా పటిష్టంగా కనిపిస్తుంది. మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్, రవి బిష్నాయ్ లాంటి ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. మరి మొదటి మ్యాచ్ లోని సూర్యకుమార్ అలాగే హెడ్ కోచ్ గంభీర్ తమ వ్యూహాలతో అద్భుత ఆల్రౌండర్ ప్రదర్శన చేసే విజయాన్ని అందుకుంటారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.